गूगल హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిధ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఈరోజు ముందుగా అందరికీ హ్యాపీ సండే. సండే అంటేనే స్పెషల్ అయితే ఉంటుంది కదా. ఈరోజు అయితే వారు వచ్చేసి బోటీ అయితే తీసుకొచ్చేసారనమాట. ఈ బోటీని అయితే నేను క్లీన్ చేసేస్తాను ఇప్పుడు. బోటీ క్లీన్ చేయడం కోసం అయితే ముందుగా నేను వేడి నీళ్ళు అన్నవి పెట్టేసుకున్నాను. బోటీ ఎప్పుడైనా కానీ క్లీన్ చేసేటప్పుడు వేడి నీళ్ళు అయితే బాగా ఉపయోగపడతాయి కాబట్టి బాగా నీళ్ళు అయితే మరిగించేసాను అనమాట. ఇప్పుడు నీళ్ళు అన్నవి చల్లారిపోకోకుండా మూత అయితే పెట్టేస్తాను. ఇప్పుడు ఇవైతే క్లీన్ చేసేస్తాను ఫస్ట్. ఎప్పుడైనా బోటీ అన్నది నీట్గా క్లీన్ చేసుకోవాలి అనేసి అంటే ముందు మనం ఈ పైపులు అన్నవి ఇలాగా తిరిగేసుకోవాలి. ఇలా చీపురు పుల్లతో కనుక మనం తిరిగేసాము అనేసి అంటే ఇలా వచ్చేస్తుంది. దీంట్లో ఉన్న వేస్ట్ మొత్తం పోతుందన్నమాట. బోటీ మనం ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే కర్రీ అన్నది అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా లోపల చెత్త అన్నది పెట్టేసి మనం బోటీ క్లీన్ చేసి వండేసాము అనేసి అంటే మాత్రం అది బోటీ అయితే నీట్గా ఉండదు. కాబట్టి బోటీ అయితే టైం పట్టినా కానీ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఈ పైపులు అన్నిటినీ ఇలాగా తిరిగేసేసుకొని వీటిని అయితే క్లీన్ చేసేస్తాను. తర్వాత బోటీ బొంత ఉంటుంది కదా, బొంత క్లీన్ చేసేది కూడా చూపిస్తాను మీకు. పైపులు అయితే మొత్తం క్లీన్ చేసేసాను. వేడి నీళ్ళల్లో వేసేసాను అనమాట. నీళ్ళు అయితే బాగా వేడిగా ఉన్నాయి. ఇప్పుడు బోటీని కూడా క్లీన్ చేసేస్తా. నీళ్ళు బాగా వేడిగా ఉంది. ఇదంతా ముందుగా క్లీన్ చేసేసుకోవాలి బోటీని. ఈ పైన లేయర్ ఉంటుంది కదా, ఈ లేయర్ మొత్తం ఇలా వేడి నీళ్ళలో వేసినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇది ఉంచేసి మనం ఇలానే కర్రీ అయితే ప్రిపేర్ చేసాము అంటే తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటుంది, కసా మంచం వస్తుంది అనమాట. ఇంక అప్పుడైతే మనకు తినబుద్ధి కాదు. కాబట్టి ఇలా నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవాలి దీన్ని. కత్తిపీడితోటి ఇలా అంటే చూసారా ఎలా పోతుందో, మొత్తం నీట్గా వచ్చేసింది.
అదేంటది? రోటీ అయితే క్లీన్ చేసేసాను. ఈ పైన దొబ్బు అయితే ఉంటుంది కదా, బాగా ముదిరినట్టుంది. అసలు వేడి నీళ్ళల్లో వేస్తే ఇట్లా నీట్గా రావాలి, కాకపోతే పైన కండ కూడా ఇట్లా వచ్చేస్తుంది. అందుకోసం అనేసి పైన ఇలా కత్తిపీటతో అయితే గీకేసాను. మంచిగా ఒక 5-6 సార్లు క్లీన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది బోటీ అన్నది మనకి. బోటీ అయితే క్లీన్ చేసేసాను. ఇప్పుడు దీన్ని ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసేసుకుంటా. కేవలం దీంట్లో బోటీ, అలానే ఒక ఉల్లిపాయ కట్ చేసేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని, వాటర్ ఏమీ వేయకోకుండానే దీన్ని మనకు ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ తోటి ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసేసుకుంటే సరిపోయింది. ఈలోపు రైస్ కూడా పెట్టేస్తాను. ఎంత ఒక విజిల్ వస్తే చాలా మనకి. రైస్ కూడా పెట్టేస్తున్నాను. ఇంకా బోటీలో కావాల్సిన కూరగాయలు అయితే కట్ చేసి వేసుకుంటాను. బోటీ ఉడికేలోపు ఈలోపు రైస్ కూడా అయిపోతుంది కదా. బోటీకి చికెన్కి సరిపడా వెజిటేబుల్స్ అయితే కట్ చేసి వేసుకుంటా. ఒక విజిల్ అయితే వచ్చేసింది. నేను వాటర్ అయితే ఏమీ వేయలేదు కదా, అయినా వాటర్ కూడా లూజ్ అవుట్ అయింది చూసారా. ఇట్లా ఒక విజిల్ వస్తే సరిపోతుంది. వీటిలోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, అలానే కరివేపాకు. ఒక టమాటా మాత్రమే వేసుకుంటున్నాను. ఈరోజు నేను గోంగూర వేసి బోటీ కర్రీని అయితే ప్రిపేర్ చేసేస్తా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. పసుపు. ముందు ఆవగిల్లి పెట్టడం కోసం అయితే నేను సాల్ట్ అన్నది వేసాను కదా, ఇప్పుడు కర్రీ కోసం అనేసి సాల్ట్ అయితే వేసేస్తాను. ధనియాల పొడి వచ్చేసి 1 టేబుల్ స్పూన్. గోంగూర వేస్తాను కాబట్టి కారం అయితే 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. గోంగూర అయితే మనకు పుల్లగా ఉంటుంది కదా, అందుకోసం అనేసి. గరం మసాలా వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా. అన్నీ వేసాను కదా, ఇంకా కర్రీకి సరిపడా ఆయిల్ కూడా వేసేస్తున్నాను. ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాను. ఈసారి అన్నీ గుర్తుపెట్టుకొని నేను అన్నీ అయితే యాడ్ చేస్తున్నాను. ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటా. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసేసుకోవాలి. రైస్ అయితే అయిపోయింది. 3 విజిల్ అయితే వచ్చేసింది. బోటీ కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు గోంగూర బోటీ చేయాలి కాబట్టి గోంగూరను అయితే ఉడకబెట్టేస్తాను. ఈ బోటీ గోంగూరలోకి అయితే ఇక్కడ ఒక 6 కట్టలు గోంగూర అయితే తీసుకున్నాను నేను. అలానే కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు.
వేసేసుకొని కొద్దిగా వాటర్, చదువుకుంటున్నా అనేసి అనేది మా చదువుకుంటాను అంది. గోంగూర కూడా ఉడికిపోయింది. ఇప్పుడు బోటి స్టవ్ మీద పెట్టేసి గోంగూర ఎంత కావాలో అంత ఈ గోంగూర పులుపు అన్నది మనకు బోటీకి పట్టేటట్టుగా ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకుంటే సరిపోయింది. ఇక్కడ బోటీ అది పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేస్తా. ఇక్కడ చికెన్ కర్రీ కోసం అనేసి మళ్ళీ ప్రిపరేషను. పిల్లలు అయితే బోటీ తిన్నారు కాబట్టి పిల్లల కోసం అయితే చికెన్ గోంగూర అయితే వేసేస్తాను. గోంగూర అయితే మిగిలిపోయింది ఇక్కడ. ఇదే నేను చికెన్లోకి వేసేస్తాను ఈ గోంగూరను కూడా. గోంగూర చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ గోంగూర పట్టేంత వరకు కుక్ చేసేసుకుంటే గోంగూర చికెన్ రెడీ. అలానే కొత్తిమీర వేసేసి బోటీ కూడా రెడీ అయిపోయింది. బోటీ గోంగూర సండే స్పెషల్. వాసన వస్తే చచ్చిపోయినట్టు. సండే స్పెషల్ బోటీ గోంగూర అలానే చికెన్ గోంగూర కర్రీ అయితే చేశాను. సమిత బోటీ అయితే తిందు, అందుకోసమని సమితకి గోంగూర వేసి చికెన్ చూపించలేక నాకు బోటీ వద్దు, చికెన్ అయి. మాకు వచ్చేసి బోటీ గోంగూర. ఈ బోటీ గోంగూరలోకి మనం ఉల్లిపాయ నంచుకొని తిన్నాము అనేసి అంటే ఎంత బాగుంటుందో. అన్నట్లుండి సండే స్పెషల్ మీరేం చేసుకున్నారు అండి? ఒకసారి ఏం స్పెషల్ చేసుకున్నారు ఏంటిది అనేసి నా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసేయండి. మరి ఎందుకండి ఆలస్యం, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఛానల్ని. మరి ఒక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పుడు వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.